హాయ్ హలో వెల్కమ్ టు బైరీ నరేష్ యూట్యూబ్ ఛానల్. మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. బాబాయ్ గారు ఇక్కడే ఉన్నారు. హాయ్ బాబాయ్. జై హాయ్. భీమ్ జై ఇన్సాన్. జై భీమ్ జై ఇన్సాన్ బిడ్డ. 20వ ప్రశ్న బాబాయ్. 1 లేదా 2 రోజులు రావచ్చా అని అడుగుతున్నారు కామారెడ్డి తావూరే మారుతి గారు. ఓకే మారుతి అన్న, మీరు ఆర్టీసీలో కండక్టర్ కదా బోధన్లో, సో అందుకే లీవ్లు ప్రాబ్లం అని ఇలాంటి ప్రశ్న అడిగారు. మీ ప్రశ్న చాలా మంది ఉద్యోగస్తులు అడిగే ప్రశ్నే, చాలా మంది అడిగారు. మంచి ప్రశ్న అడిగారు మారుతి అన్న, థ్యాంక్ యూ. మనం 3 రోజులు పెట్టిన ఉద్దేశము, ప్రయాణము ఎలాగూ చేస్తారు, తిరుగు ప్రయాణం ఎలాగూ చేస్తారు, ప్రయాణం ఖర్చులు అంతే. కాబట్టి మనము ఎక్కువ సమయం మీ అందరిని ఒక్కచోట పెట్టడం వల్ల వివిధ రాష్ట్రాల వాళ్ళు, వివిధ జిల్లాల వాళ్ళు మీకు పరిచయం అయ్యి మన మన ఆలోచనతో ఉన్న వాళ్ళు ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది ఉన్నారనే ఒక అనుభూతి కలిగించడమే ఉద్దేశం మెయిన్గా. ఒకరోజు పెట్టే సభలు జరుగుతూనే ఉన్నాయి, 2 రోజులు పెట్టే సభలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దయచేసి 3 రోజులు రావడానికి ప్రయత్నించండి. అలానే మీరు ఒకరోజు ఆలస్యంగా వచ్చారనో లేదా ఒకరోజు ఎర్లీగా ఉండి వెళ్ళిపోయారనో మీ మీద ప్రత్యేక చర్యలు తీసుకునేది ఏమి ఉండదు. అలా అని మనం ఒక్కరోజైనా పర్వాలేదు, 2 రోజులైనా పర్వాలేదు రండి అని అంటే అందరూ అలాగే తయారవుతారు. సో 3 రోజులు రావడానికే ప్రయత్నించండి. ఎందుకంటే మొదటి రోజు జెండా ఎగిరేస్తూ డప్పులు కోలాహలం మధ్య జెండా ఎగిరేయడం నుంచి మొదలుకుంటే చివరి రోజు అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగి జై ఇన్సాన్ జై భీమ్ అనేంత వరకు ఉంటేనే పరిపూర్ణంగా అనిపిస్తుంది నా అభిప్రాయం. మారుతి అన్న, మీరు ఇప్పటికే 5 రోజుల ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొన్నారు ఉండవల్లి గుంటూరులో, అలాగే 4 రోజుల ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొన్నారు. అప్పుడు గోల్డ్ మెడల్ కూడా సాధించారు. 2-3 నెలల ముందే చెప్తున్నాం కాబట్టి ఈ మధ్యలో కొంచెం సెలవులు పెట్టకుండా మీ మేనేజర్స్ని, మీ అధికారులని మీరు కొంచెం అడిగి తెలుసుకోండి. మీరు ఏదైనా మక్కాకు పోతే 1 రోజులో పోయేస్తారా, జెరూసలేం పోతే 1 రోజు 2 రోజులు పోయేస్తారా, తిరుపతికి పోయేస్తే 1 రోజు 2 రోజులు పోయేస్తారా, మీ ఊరు నుంచి షిరిడికి పోయేస్తే 1 రోజులో పోయేస్తారా? అప్పుడైతేనేమో అన్ని రకరకాల జాతరలు చూసుకుంటూ పోతారు. ఇది అలాగే అనుకోండి, కాకపోతే ఇది సైన్స్ బేస్డ్గా, నాలెడ్జ్ బేస్డ్గా, ప్రత్యామ్నాయ సంస్కృతితో జరిగేటువంటి మనలాంటి ఆలోచనలతో ఉన్నటువంటిది. ఇక్కడ వ్యక్తే ప్రధానం. మహిమలో, అభూత శక్తిలో, అతీంద్రియ శక్తిలో కులమో దైవమో భక్తో ప్రధానం కాదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక 3 days మీరు సంఘం కోసం కేటాయించడం అలవర్చుకోవాలని కోరుతున్నాను. ఓకే బాబాయ్. 21వ ప్రశ్న బాబాయ్. సాంస్కృతిక కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అని అడుగుతున్నారు ఎన్టీఆర్ జిల్లా నుండి హేమంత్ గారు. ఓకే, హాయ్ హేమంత్ ఇబ్రాహీంపట్నం. నేను డ్యాన్స్లు ఎత్తా అనుకుంటున్నావా? పొల్లు డ్యాన్స్లు వేసుకోవచ్చు. అలాగే నువ్వు పాటలు పాడతావా? పాడవచ్చు. మ్యాజిక్ చేస్తావు కదా, నేర్చుకున్నావు కదా, మ్యాజిక్ ట్రైనింగ్కి వచ్చావు కదా, మ్యాజిక్ చేయొచ్చు. మన దాంట్లో ఇది ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం. ఓన్లీ కూర్చోబెట్టి గంటలు ఉపన్యాసాలు అనేది ఉండదు. ప్రతి వక్త ఒక 30 నిమిషాల ప్రసంగం ఉంటుంది. అలాగే అతిథి అయితే 10 నిమిషాల ప్రసంగం ఉంటుంది. మన సంఘ నాయకులు చాలామంది 15 నిమిషాల ప్రసంగాలు ఇస్తారు. అందుకే 3 రోజులు పెట్టుకున్నది. పాటలు ఉంటాయి, చాలా గొప్ప గొప్ప గాయకుల్ని పిలుస్తున్నాము. వస్తా అని మాట ఇచ్చారు, ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి పాటల పండుగే జరుగుద్ది. అక్కడి నుంచి కూడా విశాఖపట్నంలో కూడా చాలామంది గాయకులు ఉన్నారు. వాళ్ళ మాండలికం శ్రీకాకుళం నుంచి కలంగలం మన అన్న వాళ్ళు కూడా టీచర్స్ బృందం కూడా వస్తుంది. అల్లూరి నుంచి రాధక్క వాళ్ళ బృందం వస్తుంది. వైజాగ్లో కూడా మనకి చాలామంది మన ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సంప్రదిస్తున్నాము. తెలంగాణ నుంచి అయితే మన దండపల్లి సతీష్ బృందము, అలాగే వెలబోయిన రాజు బృందము, యువచనని పిలిచాము, రామంచ భరతనని పిలిచాము, తర్వాత షాన్ రెంజల రాయేషన్ అని, అలాగే రేలా గంగక్కని పిలిచాము. పస్నూరి రవీంద్రన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి సాంస్కృతిక విప్లవ యోధుడు వస్తున్నాడు. మన ఫైర్ బ్రాండ్ షాన్ రెంజల రాయేషన్ వస్తున్నాడు. వీలే కాకుండా మనకు ఉమామహేశ్వరన్న మ్యాజిక్ బృందం వస్తుంది. ఆ తర్వాత అచ్యుతరాజు మ్యాజిక్ టీం వస్తుంది. ఇంకా చాలామంది వెంకటరాలిజం చేసేటువంటి అన్న కూడా వస్తున్నాడు. మిమిక్రీ చేసే మన కామెడియన్ బిత్రి
రాజు క్రియేషన్స్ రాజు వస్తున్నాడు. చాలా ఫన్ ఉంటుంది. ఆటలు పాటలు డ్యాన్సులు దప్పులు దరువులు అన్ని రకాల ఇది ఒక ఉత్సవం పండగ అంతే. ఇది ఒక సదస్సు ఉపన్యాసకుడు వినండి వెళ్ళిపోండి కాదు. చర్చలు ప్రశ్నలు ఆలోచనలు అదొక కోలాహలం. ఓకేనా హేమంత్? నువ్వు విజయవాడ కదా, అక్కడి నుంచి మనకి బంగారమ్మ రజియమ్మలు ఇద్దరు వస్తున్నారు, వంట మాస్టర్లు. నువ్వే దగ్గరుండి ఈ 2-3 రోజుల్లో తొందరగా ట్రైన్ టికెట్లు వాళ్ళకి రిజర్వేషన్ చేయాలి. నాకు ఈ వీడియో చూసాక ఒకసారి కాల్ చేయి. ఓకే బాబాయ్. 22వ ప్రశ్న బాబాయ్, మ్యాజిక్ షో ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు హన్మకొండ నుండి కందికొండ మోహన్ గారు. మోహన్ అన్న జై ఇన్సాన్. మీ హన్మకొండ నుంచి చాలా తక్కువ మంది ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నారు. తొందరగా ఫాలో అప్ చేయండి. గ్రూప్స్ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఆ ప్రిపరేషన్ లో ఉన్నారని అనుకుంటున్నాను. మరి మన యూత్ ప్రెసిడెంట్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ ని మన కమిటీని మొత్తం యాక్టివేట్ చేయండి. వరంగల్ వాళ్ళు చాలా చేసుకున్నారు. అయితే మ్యాజిక్ అనేది మన సంస్థ అంతర్గత ఆయుధం. మనం ఇప్పటివరకు దాదాపు ఒక 500-600 మందికి మ్యాజిక్ ట్రైనింగ్ ఇచ్చాం. మన వాళ్ళే స్టేజీ షోలు ఇచ్చేవాళ్ళు 20-30 మంది ఉన్నారు. అందులోనూ మన అచ్యుత్ ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నటువంటి మ్యాజిషియన్. ఈసారి మన మ్యాజిక్లు అన్ని ప్రదర్శించుదాం 3 రోజుల్లో. ఏదైనా ఒక సెషన్లో ఎక్కువ మంది వక్తలు మిస్ అయితే ఆ ప్లేస్లో పెట్టుకుందాం, లేదా ఏదైనా ఒక ప్లేస్లో తక్కువ మంది అయితే ఆ ప్లేస్లో ఇంకొక మ్యూజిషియన్ని పెట్టుకుందాం. 2 రాత్రులు మన దగ్గరే ఉంటారు వీళ్ళు. మొదటి రోజు రాత్రి మన ఉద్యమకారులతోనే ఉంటారు, 2వ రోజు కూడా మనం అక్కడే ఉంటాం, 3వ రోజు మాత్రం వాళ్ళు తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతారు. కాబట్టి ఈ 2 సాయంత్రాలు మనం మ్యాజిక్ని ప్లాన్ చేసుకుంటున్నాం. అందుకంటే అక్కడ వైజాగ్లో ఉండే లోకల్ జనరల్ పీపుల్ కూడా వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది. బహుశా ముందస్తు రిజర్వేషన్ చేసుకోకుండా, ముందు పేరు నమోదు చేసుకోకుండా వచ్చేవాళ్ళు తక్కువే. ఎందుకంటే అక్కడికే హౌస్ ఫుల్ అయిపోతుంది. దాని కెపాసిటీ మంచిగా ప్రశాంతంగా కూర్చుంటే 800, కింద కూర్చునే వాళ్ళు డయాస్ మీద కూర్చునే వాళ్ళు, డయాస్ మీద కూడా చాలా ప్లేసు, వెనకాల చుట్టుపక్కల నుంచోవడం ఒక 1000 మంది దాని కెపాసిటీ. మరి మనం దూరం నుంచి వచ్చేవాళ్ళు ముందు రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు పేరుని 1000 మంది ఉన్నారనుకో, ఇంక మనం ఎప్పుడు పెట్టుకున్నా ఓకే. కాకపోతే మన చేతుల పనే మ్యాజిక్ కాబట్టి మన వీలును బట్టి పెట్టుకుందాం. మేమైతే ప్రతిరోజు సాయంత్రం పూట లేదా లంచ్ తర్వాత ఒక 1/2 మెంబర్స్ తిని వచ్చేసేయగానే మ్యాజిక్ షో స్టార్ట్ చేస్తాం. అందరు వచ్చే వరకు కొనసాగించేసి దాన్ని మనం మళ్ళీ సెషన్కి అప్పగించవచ్చు. కాబట్టి పాటలు మ్యాజిక్లు ప్రజల్ని అర్థవంతంగా ఆలోచింపజేయడం కోసం మనకు ఆయుధాలుగా వాటిని ప్రత్యేకంగానే గౌరవించుకున్నాం. థ్యాంక్ యూ మోహన్. ఓకే బాబాయ్. 23వ ప్రశ్న బాబాయ్, మన సాహిత్యం అక్కడ దొరుకుతుందా అని అడుగుతున్నారు అల్లూరు జిల్లా నుండి కిలో రాంబాబు గారు. రాంబాబు అన్న, నో డౌట్ ఎట్ ఆల్. మన సంఘం నుంచి మనమే ఒక 20 రకాల పుస్తకాలని తెప్పిస్తున్నాము. మన సంఘ నాయకుడే ఒకరు ప్రత్యేకంగా స్టాల్ పెడతాడు. మనమందరం ఆ బుక్కులు కొనుక్కోవాలి. పుస్తకాల వ్యాపారం కోసం కాదు నేను చెప్పేది. మనకి మన సాహిత్యం అవసరం. ఇంకా ఔత్సాహికులు 3 రోజులు 1000 మంది మనం ఒక చోట ఉంటాం కాబట్టి చాలా బుక్ ట్రస్ట్ వాళ్ళు, అలాగే బుక్ ఫేర్ వాళ్ళు, రకరకాల వ్యక్తులు బస్తాల కొద్దీ వ్యాన్ల కొద్దీ పుస్తకాలు తెచ్చి అక్కడ పుస్తక ప్రదర్శన పెట్టుకుంటారు. వాళ్ళకి మనం కాస్త స్థలాన్ని చూపించి లేదా టేబుల్స్ ఇచ్చి ఇక్కడ పెట్టుకోండి అని మనం వాళ్ళకు గౌరవించుకొని చిన్న చిన్న మంచినీళ్ళు మనతో పాటు భోజనం పెట్టి వాళ్ళకు సహకరిస్తే సరిపోద్ది. మన వాళ్ళందరూ కూడా ప్రయాణం ఖర్చులతో పాటు పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా మీరు అదనంగా డబ్బులు పొదుపు చేసుకోండి. అందుకే 2 నెలల ముందు చెప్తున్నాం మీకు ఇప్పుడు. ఓకేనా? మన పిల్లలతో కూడా పుస్తకాలు కొనిపించండి. మన ఆలోచనతో ఉండే మన సాహిత్యం అంతా అక్కడ అందుబాటులో ఉంటుంది. ఓకే బాబాయ్. 24వ రాంబాబు అన్న వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న లైబ్రరీ ఉంటుంది. దాదాపు మన సాహిత్యం అంతా కొన్నాడు అన్న వరంగల్ మహాసభలప్పుడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు. బహుశా అందరికీ తెలియాలి, వచ్చేటోళ్ళకి పుస్తకాలు కొనాలి అనే దాన్ని గుర్తించడం కోసం అనుకుంటా. 24వ ప్రశ్న బాబాయ్, ఈ కార్యక్రమం యూట్యూబ్ లైవ్ ఇస్తారా అని అడుగుతున్నారు బాపట్ల జిల్లా నుండి తోట సహదేవ్ గారు. సహదేవుడు అన్న, లైవ్ ఇయ్యం, మీరు లైవ్గా రావాల్సిందే ప్రోగ్రామ్కి.
మెల్లగా ఇస్తారా? ఇక మంచిగా ఇంటికాడ ఉండి చేసుకుంటా, చూసుకుంటా, ఆన్లైన్లో వర్క్ చేసుకుంటా, వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకుంటా, లేదా అలా అనుకుంటున్నారా? మొదటి ప్రాధాన్యత లైవ్గా ఆస్వాదించండి అన్న. లైవ్గా అక్కడ ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్, సిచ్యువేషన్స్, ఆ 1000 మంది మధ్యలో నల్ల చొక్కాలతో అక్కడ వింటూ ఆస్వాదిస్తే ఉండే కిక్కు వేరు. కాబట్టి మీరు మొన్న చీరాల్లో జరిగిన సమావేశానికి వచ్చారు. బాపట్ల జిల్లా నాయకులు మీరు, మీ జిల్లా కమిటీ వారందరినీ పురమాయించండి, అందరినీ రమ్మనండి. తప్పకుండా యూట్యూబ్లో లైవ్ పెడదాము. మన మన ఆలోచనతో ఉన్న ఛానల్స్ 5-10 మంది యంగ్ పర్సన్స్ కూడా అన్న మేము కంటెంట్ కోసం మేము రావచ్చా అని అడిగారు. రావచ్చు అని చెప్పాము. గతంలో కూడా మన ప్రోగ్రామ్స్ని తమ్ముడు రాము రావణ్ ధర్మ, వల్లభ శ్రీనన్న, అలాగే జిఐటి సీను, అలాగే 7200 తమ్ముడు, తర్వాత ఎన్నైనా రాకేష్ బృందము, తర్వాత చాలామంది వావ్ 19 ఛానల్ వారు ఎంతోమంది వస్తూనే ఉన్నారు. మన లడ్కారి నారి అన్న ఎంతోమంది. సో ఇంకా చాలామంది వస్తారు. లైవ్ తప్పకుండా ఉంటుంది. అలా అని మీరు లైవ్ కోసం ప్రయత్నం చేయకండి, మీరు డైరెక్ట్గా రావడానికే మీరు ప్రయత్నించండి. 25వ ప్రశ్న. ఒకవేళ ఏదైనా మిస్ అయినా మన అచ్యుత్ రాజు తమ్ముడు ఉంటాడు, మన టీం బిత్తిర్ రాజు టీం, వీళ్ళంతా కలిసి మనది ఎవరి సెషను, ఏ వక్త, ఏ అనేది మళ్ళీ క్లియర్గా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ఏం వరి అక్కర్లేదు. మన చరిత్రని మనం భద్రపరుచుకుంటాం, అందరికీ అందుబాటులో పెడదాం. ఓకే బాబాయ్. 25వ ప్రశ్న బాబాయ్. ఏ ఏ జిల్లాల వారు వస్తున్నారు అని అడుగుతున్నారు. నెల్లూరు నుండి దమ్ము పద్మక్క గారు. పద్మక్క, మీ నెల్లూరు నుంచి అయితే పొల్లు అడ్డగోలు మంది వస్తారు. మస్తు మంది చెప్పారు. నెల్లూరులో పెరియార్ ప్రభావం చాలా ఉంది. అంటే అటు మీ కిందే చెన్నై ఉండడం వల్ల బహుశా ఆ ప్రభావం ఎక్కువ ఉందేమో. రియలీ గ్రేట్. అలాగే మీ వర్క్కి హ్యాట్స్ ఆఫ్. మొన్న మీరు ఒక 100-200 మందితో వర్క్షాప్ నిర్వహించింది, చాలా మంచి ఫలితాలను ఇచ్చింది అక్క. అక్కడ నుంచి కొంతమంది టీచర్స్ కూడా మేము రావచ్చా అని అడిగారు. తప్పకుండా రండి అని వెల్కమ్ చేశాము. అక్కడ ఉన్న సుజాతక్క, రాచపలం రఘు, మురళి అన్న, అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరినీ, మల్లికార్జున, వాళ్ళందరినీ కూడా కూడగట్టుకుని వస్తున్నందుకు మీకు ముందుగా అభినందనలు అక్క. మనకు తెలంగాణ 33 జిల్లాల్లో నుంచి వస్తున్నారు, ఏ ఒక్క జిల్లా నుంచి మిస్ కావట్లేరు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో నుంచి వస్తున్నారు, ఏ ఒక్క జిల్లా మిస్ కాలేదు. నిన్న మొన్నటి వరకు ఒక 2 జిల్లాల్లో నుంచి రిప్రజెంటేషన్ లేదు, కానీ ఇప్పుడు 500 నిండిపోయేసరికి అన్ని జిల్లాల్లో నుంచి వస్తున్నారు. అయితే ఒరిస్సాలో నుంచి ఒక 3-4 జిల్లాలు, గజపతి నగరము, గంజాము, భువనేశ్వరు టౌను, తర్వాత బరంపురము, ఆ ప్రాంతాల్లో నుంచి వస్తున్నారు. అంగోల్ జిల్లాలో నుంచి వస్తున్నారు. తమిళనాడులో నుంచి మనకి చింతామణి నుంచి, తంజావూరు నుంచి, చెన్నై రూరల్ అర్బన్ నుంచి, ఆ చుట్టుపక్కల జిల్లాల్లో నుంచి వస్తున్నారు. కర్ణాటక నుంచి మాత్రం ఒక 11 జిల్లాల్లో నుంచి వస్తున్నారు. అది గుల్బర్గా, బీదరు, రాయచూరు, తుమ్కూరు, రమానగరే, అలాగే చిక్కబల్లాపూరు, కోలారు, తర్వాత మన యలహంక, బెంగళూరు అర్బను, రూరలు, మైసూరు, చాలా జిల్లాల్లో నుంచి వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి గడ్చిరోలి జిల్లా నుంచి, షోలాపూర్ జిల్లా నుంచి, తర్వాత నాందేడ్ జిల్లా నుంచి, ముంబై నవీ ముంబై నుంచి, పూణే నుంచి కూడా వస్తున్నారు. దాదాపు 6 రాష్ట్రాల్లో నుంచి వస్తున్నారు. కొంతమంది వేరు రాష్ట్రాల్లో, ఎక్కడో మధ్యప్రదేశ్లో నుంచి ఒకరు, ఉత్తరప్రదేశ్ నుంచి అనుకోకుండా వచ్చే వాళ్ళు ఒకరు, తర్వాత దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళు ఒక 4-5 ఈ నెల రోజుల్లో వస్తున్నారంట. వాళ్ళు ఒక 2-3 మంత్స్ ఇక్కడ ఉంటారంట. సో ఈ మధ్యలోనే మన సభలు ఉన్నాయి కాబట్టి మన వాటికి కూడా వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అన్ని జిల్లాల్లో నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. మనం మొదటి రోజు ప్రారంభ సమావేశంలోనే ఒక్కో జిల్లా నుంచి అధ్యక్షుని లేదా కార్యదర్శిని స్టేజ్ మీదకి పిలిచి ఎన్ని జిల్లాల్లో నుంచి వచ్చారో ఫౌండర్స్గా నేను, సుజాత, అలాగే ఆంధ్రప్రదేశ్ నిర్వహణ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, తర్వాత అన్ని జిల్లాల అధ్యక్షులతో మనం ఫస్ట్ సెషన్లోనే మన వాళ్ళకి ఒక తృప్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం కోసం
ఒక మంచి గ్రూప్ ఫోటో కూడా దిగుదాం అక్క. ఓకే బాబాయ్. 26వ ప్రశ్న బాబాయ్. ఏ ఏ రాష్ట్రాల నుండి వస్తున్నారు అని అడుగుతున్నారు కర్ణాటక నుండి స్వామి గారు. కర్ణాటక నుంచి సామన్న ఈ అమ్మాయి తెలుసా నీకు? స్వామి అన్న, మరి ఇప్పటి వరకైతే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత అత్యధికంగా వస్తున్నది ఒరిస్సా, తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర. 6 రాష్ట్రాల్లో నుంచి మన సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులు వస్తున్నారు. అలాగే ఒరిస్సా నుంచి ఒక 2 అతిథులను పిలుస్తున్నాము. కర్ణాటక నుంచి 3 బసవరాజు గారిని, శ్రీరంగాచారి గారిని, వడ్డగిరి నాగరాజయ్య గారిని పిలుస్తున్నాము. తమిళనాడు నుంచి 1 వక్తగా పిలుస్తున్నాము. మహారాష్ట్ర నుంచి రాజేంద్ర ప్రసాద్ గారిని, శంకర్ కావ్రే గారిని పిలుస్తున్నాము. ఇంకా మన 2 రాష్ట్రాల్లో నుంచి పాపులర్ పర్సన్స్, బాగా విషయ పరిజ్ఞానం ఉన్న వక్తల్ని పిలుస్తున్నాము. అన్ని రాష్ట్రాల్లో నుంచి మనకు రిప్రజెంటేషన్ ఉంది. ఓకే బాబాయ్. 27వ ప్రశ్న బాబాయ్. ఏ ఏ వయసు వారు రావాలి అని అడుగుతున్నారు నిజామాబాద్ నుండి రామన్న గారు. ఓ చింతరామన్న, మీ బిడ్డ సావిత్రిని తీసుకురా. అలాగే ఇంకొకరు ఝాన్సీ లక్ష్మీబాయిని, సావిత్రిబాయిని, 2 మీ మిస్సెస్ని, మీరు 4 అయితే రారి. ఫస్ట్ కార్లో వస్తాను పెట్టుకోకు, రోజంతా డ్రైవింగ్ చేసి అలసిపోతావు. ఒకవేళ కార్లోనే రావాలనుకుంటే 24 గంటల ముందు బయలుదేరు. మధ్యలో ఆగు, మధ్యలో 2-3 చోట్ల చూడదగ్గ ప్రదేశాలు ఉంటే చూసి నువ్వు మళ్ళీ దగ్గర దాకా వచ్చి తెల్లవారుజామున బయలుదేరి మళ్ళీ ఆడికి చేరుకునేలా ఉండు. లేదా పొద్దంతా ప్రయాణమే అవుతుంది. ఓకే, ఏ వయసు వాళ్ళైనా రావచ్చు. మా తమ్ముడు వాళ్ళ పాప 1.5 years, ఆ పాపను తీసుకొని కూడా వస్తున్నాడు. ఓకేనా, ఎంత చిన్న వయసు పిల్లలైనా తీసుకొని రావచ్చు. ఆ స్కూల్ పిల్లల్ని ఉంటే తప్పకుండా తీసుకొని రండి. కాలేజీ పిల్లలు ఉంటే మర్చిపోకుండా తీసుకొని రండి. ఈ వయసులోనే వాళ్ళకు మన చైతన్యాన్ని చూపించాలి, మన బలగాన్ని చూపించాలి. అలాగే చిన్న పిల్లల తల్లి అని చెప్పి ఆ ఆడపడుచుని ఇంటికాడ ఉంచకండి. మన వాళ్ళు ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు. అలాగే మానవ సంబంధాలు ఎక్కువ మన దాంట్లో. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళని చూసుకోవడం కానీ అవన్నీ కూడా మన వాళ్ళు చేస్తారు. సో అన్ని వయసు, పెద్ద వయసు వాళ్ళకు కూడా రావచ్చు. నడవగలిగేవారు, వినగలిగేవారు, కూర్చునగలిగేవారు తప్పకుండా రావచ్చు. డోంట్ వర్రీ అబౌట్ ఫుడ్. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, ప్రియమైన చెల్లెమ్మలు, మీరు హాయిగా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ముందే భోజనం కాడికి వెళ్ళి మీకు సపరేట్ కౌంటర్ ఉంటుంది, మీరు వాళ్ళకి భోజనం తినిపించుకోవచ్చు. షుగర్ పేషెంట్లు, పెద్ద వయసు వాళ్ళు దయచేసి మీకు సకాలంలో భోజనం ఉంటుంది. అయ్యో మీటింగ్ అంటే గంటలు పెట్టి ఎప్పుడు వక్తాడ నడుస్తూ ఉన్నా భోజనం సమయము నడుస్తూనే ఉంటుంది. 24 గంటలు అందుబాటులో ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే భోజనం. కాబట్టి ఏ వయసు వాళ్ళైనా రావచ్చు. కొంచెం సిక్ అయిపోయే వాళ్ళు, ఇంకొకరి సపోర్ట్ అవసరం అనుకునే వాళ్ళు దయచేసి రాకండి. మీరు యూట్యూబ్లో లైవ్గా చూడండి. మీరు హెల్తీగా ఉన్నవాళ్ళు, ఆ సభలో అటు ఇటు నడవగలిగే వాళ్ళు, మెట్లెక్కి దిగగలిగేవారు, ఆ నుంచి రూమ్కి వెళ్ళగలిగేవారు, భోజనంకి వెళ్ళగలిగేవారు తప్పకుండా రావాలి. ఓకే బాబాయ్. 28వ ప్రశ్న బాబాయ్. ఉదయం బీచ్కి వెళ్ళి రావచ్చా అని అడుగుతున్నారు మంచిర్యాల నుండి సందీప్ గారు. సందీప్కి ఈ మధ్య పెళ్ళైంది కాబట్టి వాళ్ళ ఆవిడని సుష్మాని తీసుకొని వస్తున్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, మొదటి రోజు 10 గంటలకి మనకు జెండా ఆవిష్కరణ ఉంది. 9 గంటలకి మన ఆట పాటలు మొదలవుతాయి. కాబట్టి మీరు ఉదయమే 4-5 గంటలకు రీచ్ అవుతే చక్కగా బీచ్కి వెళ్ళి 9 గంటల వరకు రావచ్చు, మన జెండా ఎగరేసుకోవచ్చు. 10 గంటలకు జెండా ఎగరేసే లోపు మీరు 10 గంటల లోపు ఏమన్నా చేసుకోండి, 7 కన్నా చూసి రండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకటి. రెండోది, 2వ రోజు ఉదయము మనకు కాస్త సమయం ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి రావచ్చు హ్యాపీగా. లేదా ఆ రోజు ఉదయం మనకు పర్మిషన్స్ అప్లై చేస్తున్నాము, అక్కడి పెద్దలు సపోర్ట్ చేస్తున్నారు, ఉదయం బీచ్ రోడ్ లేని ర్యాలీ ఉంటే ఇక మీరు ప్రత్యేకించి పోనక్కర్లేదు. బీచ్ రోడ్లో హాయిగా ర్యాలీ అయిపోయాక మీరు కాసేపు బీచ్లో దూనికి మీటింగ్ కాడికి రావచ్చు.
రెండు పనులు అవుతాయి. ఒకటి బీచ్ చూసినట్టు అవుతుంది, తర్వాత బీచ్లో ఆడినట్టు అవుతుంది, ర్యాలీ చేసినట్టు అవుతుంది, అక్కడ ఉన్న పెరియార్ విగ్రహానికి దండేసినట్టు అవుతుంది. అది మిస్ అవుతే మూడో రోజు ఉదయం సమయం ఉంటుంది. మరి మూడో రోజు మనకు ర్యాలీ పర్మిషన్ ఇస్తే మూడో రోజు ర్యాలీ చేద్దాం. లేదంటే అందరం కలిసి వెళ్ళి ఆ బీచ్లో చెత్త ఉంటుంది కదా, మున్సిపల్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము ఈ పూట అవన్నీ క్లీన్ చేస్తామని చెప్పి ఒక గంట ప్రకృతి సేవా కార్యక్రమం పెట్టుకొని అందరం ఆడికే వెళ్ళి దాన్ని క్లీన్ చేసే పేరుతో క్లీన్ చేద్దాం, సమాజానికి సందేశం ఇద్దాం, ఆడ స్నానాలు చేద్దాం. ఆ నుంచి పోయి పెరియార్ రామస్వామి విగ్రహం కాడ పూలమాల వేసి ఆయన స్ఫూర్తిని కొనసాగిద్దాం. అది కాదంటే మూడో రోజు సాయంత్రం ఎర్లీగా 4-5 గంటలకి క్లోజ్ చేస్తాం కాబట్టి మీరు ఆ రోజు సాయంత్రం అంతా బీచ్లోకి ఆడుకొని రావచ్చు. రాత్రి 10 దాకా వచ్చినా మీకు భోజనం పెడతాం. సో అందరూ మూడవ రోజు సాయంత్రం బీచ్కి వెళ్తే బెటరు. అలాగే ఒకరోజు అదనంగా ఉంటే మన సభలో తెల్లవారు ఉంటే కైలాసగిరి చూసుకోవచ్చు, అరకులోయ చూసుకోవచ్చు, అలాగే తెన్నీటి పార్కు బీచ్ చూడొచ్చు, అలాగే భీమిలి బీచ్ చూడొచ్చు, ఋషికొండ బీచ్ చూడొచ్చు. అక్కడ అన్ని చూడదగ్గ ప్రదేశాలన్నీ చూడొచ్చు. ఒకరోజు అదనంగా ఉండాలని చెప్తాను. ఎందుకంటే సభల్ని వదిలేసి అటు పోయి చూసి వస్తాం, మేము ఎంజాయ్ చేయడం కోసం ఈ సభల్ని అని అనుకుంటే అది వాళ్ళ చైతన్య లోపంగా భావిస్తాం. ఓకే బాబాయ్. 29వ ప్రశ్న బాబాయ్. 1000 మంది కదా, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఎలా అని అడుగుతున్నారు వనపర్తి నుండి నజీర్ గారు. ఓకే, మహమ్మద్ నజీర్ అన్న, జిల్లా అధ్యక్షుడు, జై ఇన్సాన్. బిడ్డను సనాను తీసుకొనిరా, అక్కను తీసుకొనిరా. మీ దగ్గర నుంచి ఆల్రెడీ వరుణాసుర నుంచి మొదలుకుంటే మన లోకేష్ వరకు, పల్లవక్క నుంచి మొదలుకుంటే ప్రశాంత్ వరకు అందరూ టికెట్లు బుక్ చేసుకున్నారు. మీ జిల్లా టాప్లో ఉంది, కంగ్రాచులేషన్స్. మీ వాళ్ళు ఎక్కువ ఉంది, అయినా నువ్వే మంచి ఫుడ్ మాస్టర్వి అన్న. మర్చిపోకు, మన టీంను కూడా తీసుకో, మళ్ళీ ఒకసారి ఫాలో అప్ చేయి. మన దగ్గరికి ఈసారి కొప్పు సురేష్ అన్న, రాజేష్ అన్న, వాళ్ళిద్దరూ డాక్టర్లు. అలాగే అక్కడ మన వైజాగ్ సభలు జరిగే చోట అనకాపల్లి జిల్లా నుంచే మనకు గోల్కొండ సీనన్ ఉన్నాడు. ఆ పక్కన చాలామంది మన వాళ్ళు డాక్టర్స్ వస్తున్నారు. స్వయంగా పెద్ద డాక్టర్లే జేవివి బ్రహ్మారెడ్డి గారి నుంచి మొదలుకుంటే డాక్టర్ భానుప్రసాద్ గారి దాకా, డాక్టర్ సుధాకర్ గారి నుంచి మొదలుకుంటే డాక్టర్ కీర్తి దాకా అనేక మంది ఎంబీబీఎస్లు, ఎంఎస్లు, ఎండీలు, సర్జన్లు, డాక్టర్లు వస్తున్నారు. అలాగే స్పెషల్గా కేజీహెచ్ నుంచి మనకు సత్యనారాయణ గారు అని ఒక మంచి నాయకులు వస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక ప్రాథమిక కేంద్రాన్ని పెడదాము. మన ఎదురుగానే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ఐ హాస్పిటల్ ఉంటుంది అంబేద్కర్ భవన్లో. మనము ఒక మెడికల్ టీంని, మన టీంని పెట్టుకుందాము. అవసరమైతే అక్కడ ఉన్న మన తెంబ మురళి లోకల్ నాయకులంతా, పక్కి రమేష్ అన్న వాళ్ళు వెళ్ళి జిహెచ్ ఆడ కేజీహెచ్ ఉంటుంది, కింగ్ జార్జ్ హాస్పిటల్, వాళ్ళకు లెటర్ ఇచ్చి ఇట్లా మేము సభలు పెట్టుకుంటున్నాము కాబట్టి ఒక మంచి డాక్టర్ని, అలాగే హెల్త్ అసిస్టెంట్ని, ప్రైమరీ మెడిసిన్స్ని పెట్టమందాం. మనం కూడా మామూలుగా వేరే ప్రాంతానికి వస్తే అనీజీ అయిపోవడము, డిహైడ్రేట్ అయిపోవడము, హెడేక్, ఎందుకంటే ఆ జర్నీ పడక హెడేక్ అవ్వడము, నిద్రలేమి ఉండడము, లేదా చెత్త చెదరం బయట ఏమైనా తినొస్తే జంక్ ఫుడ్ తింటే వామిటింగ్ టెంప్టేషన్ అవ్వడము, లేదా ఫుడ్ పడకపోతే లూజ్ మోషన్ అవ్వడము, కొంచెం ఒకే చోట కూర్చొని ఉండడం వల్ల స్టమక్ పెయిన్ అవ్వడము, ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. వీటన్నిటికీ మెడిసిన్స్, వాటిని మనకి కరెక్ట్గా గైడ్ చేసే డాక్టర్స్, ఒక హెల్త్ డెస్క్ కూడా పెడతాం. డోంట్ వరీ. చిన్న చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది రకరకాల అన్ఎక్స్పెక్టెడ్ ఆ వాతావరణానికి సర్దుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి కావాల్సిన ప్రైమరీ ట్రీట్మెంట్ మనం ఇద్దాం. బోల్డ్ అన్ని కార్లు ఉంటాయి, బైకులు ఉంటాయి, మన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ అవసరం ఉన్నా అది ఒక పెద్ద మహానగరం. డోంట్ వరీ అబౌట్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే బాబాయ్. 30వ ప్రశ్న బాబాయ్. ఐడి కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? మాకు లేవు కదా, ఎలా అని అడుగుతున్నారు ముంబై నుండి రవి గారు. ఓకే రవణ, జై భీమ్, జై ఇన్సాన్. మొన్న ఒక సమావేశానికి మీరు ముంబైలో ఉన్నారని, మీ భార్య, 2 పిల్లలు మన కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు అభినందనలన్నా. ముంబై నుంచి మీకు వస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్. ముందే టికెట్ బుక్ చేసుకొని పెట్టారు, హ్యాపీ. ఐడి కార్డు ఆల్రెడీ మీరు మోకిలాలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చాము,
చెన్నైలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చాము, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చాము, అలాగే హైదరాబాద్లో బుక్ ఫేర్లో పుస్తకాల పండుగ రోజు ఇచ్చాము, ఇంకా జిల్లాలో జరిగిన సమావేశాల్లోనూ ఇచ్చాము, విజయవాడ ట్రైనింగ్ క్యాంప్లో ఇచ్చాము. గడిచిన 10 నెలల్లో 2000 మందికి ఐడి కార్డ్స్ ఇచ్చాం, ట్యాగ్స్ మన కార్డుతో. మళ్ళీ ఇవ్వమంటే ఎట్లా? ఈసారి కొత్త వాళ్ళకే ఇస్తాం. పాత వాళ్ళు తప్పనిసరిగా ఇంతకు ముందు మీ ఇంట్లో వేసుకున్న ఐడి కార్డును మీ వెంట తెచ్చుకోవాల్సిందే. ఇది మ్యాండేటరీ రూల్. మళ్ళీ ఇవ్వం. ఒకటి కనీసం 20-30 రూపాయల ఖర్చు అవుతుంది. 1000 మంది అంటే 30,000 రూపాయలు ఎందుకు వేస్ట్ చేయాలి మనం? ఒకసారి ఆలోచించండి. ఐడి కార్డు ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకురండి. మీరు గతంలో మీ ఇంట్లో 4 పాల్గొంటే 4కి ఇచ్చాం కదా. అలాగే కొత్త వాళ్ళు, మాకు పేరు నమోదు చేసుకున్న వాళ్ళందరికీ అక్కడ రాగానే గేటు బయటే రిసెప్షన్ కౌంటర్లో మీ పేరు, మీ డీటెయిల్స్ ఆల్రెడీ మాకు పెట్టింది ఉంటుంది కదా, మీ ఫోన్కి యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈజ్ అని ఒక కోడ్ పంపిస్తున్నాం. ఆ కోడ్ చెప్తే ఆడ మీ ఐడి తీసి వాళ్ళు మీకు ఇస్తారు. ప్రతి 100 మందికి ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళే మీకు ఐడి కార్డు ఇస్తారు. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చుడు, లైన్లో వచ్చినాం కదా అని ఇచ్చుడు, ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చి ఒక ఐడి ఇయ్యి అంటే ఇయ్యరు. ఐడి కార్డు లేనిది మీకు ఆడ ఫుడ్ పెట్టరు, ఐడి కార్డు లేనిది ఆ లోపలికి హాల్ లోపలికి రానియరు. కాబట్టి అందరూ తప్పనిసరిగా మీ పేరు నమోదు చేసుకొని ఆ ఐడి కార్డు ప్రిపేర్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఆడికి రాగానే ఉదయమే 7 గంటల నుంచి మీకు ఐడి కార్డ్స్ ఇచ్చేస్తారు. ముందు రోజు రాత్రి వచ్చిన వాళ్ళకి ముందు రోజే అప్పకి ఇచ్చేస్తారు, పని పెండింగ్ పెట్టుకోరు. సో ఎప్పటికీ 3 రోజులు బ్లాక్ షర్ట్ ఉండాల్సిందే, దాని మీద రెడ్ రిబ్బన్తో ఉన్న ఇలాంటి లోగోతో ఉన్న మన ఐడి కార్డు మెడలో వేసుకోవాల్సిందే. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు అనేది తెలియాలి కాబట్టి. సో ముంబై రవాణా, నువ్వు తీసుకోలేదు ఐడి కాబట్టి నీకు ఐడి ఇస్తాము. ఎవరెవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ ఐడి ఇస్తాము. తప్పనిసరిగా ముందస్తుగానే పేరు నమోదు చేసుకోవాల్సిందే. అలాగే ఆల్రెడీ ఉన్నవాళ్ళు మర్చిపోకుండా తెచ్చుకోండి. ఇది మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక 500-600 మంది తెచ్చుకుంటే మాకు ఒక 15,000-20,000 రూపాయలు తగ్గుతాయి కదా. ఎవరెవరినో మీ సాయం చేయండి అన్న, మీ సాయం చేయండి అన్న అని అడగడం తప్పుద్ది. మన వాళ్ళ కష్టాలు, ఆ డబ్బులతో మంచి పుస్తకాలు కొని మన వాళ్ళకి గిఫ్ట్గా ఇద్దాం. ఓకే బాబాయ్. 31వ ప్రశ్న బాబాయ్. 3 రోజులు బ్లాక్ షర్ట్లోనే ఉండాలా? ఆడవారికి పిల్లలకి ఎలా అని అడుగుతున్నారు. గుంటూరు జిల్లా నుండి నటరాజు గారు. నటరాజ్ అన్న, నువ్వు 10 రోజులు మాతో పాటు ప్రయాణం చేసావు. 10 రోజులు మనం రోజు బ్లాక్ షర్టే వేసుకోవాల్సి వచ్చింది. గుర్తుందో లేదో నీకు? రాత్రి ఉతుక్కున్నాం, పొద్దున వేసుకున్నాం. ఇక్కడ 1000 మంది పాల్గొన్న కాడ నేను బట్టలు సబ్బు తెచ్చుకొని ఉతుక్కుంటా, నానబెట్టుకుంటా, ఆరేసుకుంటా అంటే అవి గాలి గుట్టుకపోతాయి. మళ్ళీ బ్లాక్ షర్ట్లు మిస్ప్లేస్ అయిన వాడు అయిపోయి ఆడ పెడితే అది చెత్తకుప్పలోకి వెళ్ళిపోద్ది, లేదా వేరేటోళ్ళు ఇది నాదే అనుకొని వేసుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా ఒక 2 బ్లాక్ షర్ట్స్ ఉంటే సరిపోతాయి. అలాగే ప్రతిరోజు బ్లాక్ షర్టే, ఎందుకంటే అవి జరిగేదే బ్లాక్ షర్ట్ సభలు. అందులో రంగురంగుల డ్రెస్సులు ఉదయం వేసుకుంటావు, సాయంత్రం వేసుకుంటావు, లేదా అయిపోయిన తెల్లారు వేసుకుంటావు. ప్రతిరోజు నీ ఇష్టమైన వేసుకుంటున్నావు కదా. ఇది మన సంఘ యూనిఫామ్. ప్రతిరోజు ఒక్కో రాష్ట్రం నుంచి కొత్త గెస్టులు వస్తారు. బ్లాక్ షర్ట్ లేని వాళ్ళు డయాస మీద నిషేధం. బ్లాక్ షర్ట్ లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల డయాస్ మీదకి ఉండదు. కొంతమంది అసలు ఇంత ముందు చెప్తున్నాం కదా, 2 నెలల ముందు చెప్తున్నాం కదా, బ్లాక్ షర్ట్ తీసుకోవచ్చు కదా, తక్కువ ఖరీదులో ఉన్నాయి తీసుకోండి, ఓకేనా. మంచి టీ షర్ట్స్ తీసుకున్నా పర్వాలేదు. ఆడపడుచులకి ఎగ్జామ్షన్ ఇద్దాము. వాళ్ళు నాయకులు అయితే, మన లీడర్లు అయితే బ్లాక్ షర్ట్లో ఎట్లాగ వస్తారో వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు, మన సంఘ నాయకుల యొక్క వైఫ్, చెల్లెలు, అక్కలు, చిన్నమ్మలు, అమ్మలు, ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇద్దాము. అలా అని ఇంకా వాళ్ళు ఇష్టమైనని కాకుండా కొంచెం మీరు కూడా వాళ్ళని గైడ్ చేయండి. పిల్లలకు బ్లాక్ షర్ట్స్ కుట్టియండి, టీ షర్ట్ కొనియండి, తప్పేముందన్న. అసలు మనం బ్లాక్ వేసుకునేదే, బ్లాక్ అంటే చెడు కాదు, బ్లాక్ వేసుకుంటే అరిష్టం అనేది తప్పు, రంగులో ఏముండదు, చేసే పనిలోనే ఉంటుంది అనేది. తర్వాత ఈ సమాజంలో ఉన్న అసమానతలు, అజ్ఞానము, మూఢనమ్మకము, కులము, మతము వీటన్నిటిని నిరసిస్తూ నిరసనగా వేసుకునే నల్ల చొక్కా ఇది. ఒక ధిక్కార స్వరం ఇది. మన సంఘ చైతన్యానికి, మన ఐక్యతకి, మన యూనిఫామ్ ఇది. కాబట్టి
ఆ పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేద్దాం. అలాగే మన ఇంట్లో మహిళలకి ఓ మంచి నల్ల చీర కొనిచ్చి దానికి సంబంధించిన జాకెట్ను ప్రిపేర్ చేసుకోమని చెప్పుదాం. ఓకేనా? మర్చిపోకండి, బ్లాక్ షర్ట్ బ్లాక్ షర్ట్ బ్లాక్ షర్ట్. సింపుల్గా తెలిసిపోద్ది బయట ఎవరైనా అత్తే, ఆహో ఇదంతా బ్లాక్ షర్ట్ వల్ల మీటింగు, నేను సివిల్ డ్రెస్గా ఉన్నానని వాళ్ళే వెనకాల కూర్చుంటారు. చేతులు జోడించి కోరుతున్నాను, సివిల్ గెస్టులు తప్ప, అతిథులు తప్ప, మన సంఘ సభ్యులు కానీ ఎవరైనా బయట వాళ్ళు వస్తే యూనిఫామ్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో వెనకాల కూర్చోవాల్సి వస్తుంది. మీరు ఇది వివక్ష ఎదుర్కొంటారు. ఆడ ఫోటో దిగే కాడ, మాట్లాడే కాడ, డయాస్ ఎక్కే కాడ బ్లాక్ షర్ట్ లేకపోతే ఇబ్బంది. ఆల్రెడీ చాలా మందికి, పెద్ద పెద్దలకి, గొప్ప గొప్పలకి, మంచి నాయకులకి, అన్నా నేను ఇంత పెద్ద లీడర్ని, ఒక్క బ్లాక్ షర్ట్ లేదని నన్ను పక్కన పెట్టినవని చాలామంది హట్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు హట్ అయినా, ఫట్ అయినా, ఇంకేమైనా నేను పట్టించుకోను. బ్లాక్ షర్ట్ బ్లాక్ షర్ట్ బ్లాక్ షర్ట్. ఓకే బాబాయ్. 32వ ప్రశ్న బాబాయ్, భోజనానికి టోకెన్ ఉంటుందా, మనీ చెల్లించాలా అని అడుగుతున్నారు సిరిసిల్ల నుండి సిద్ధుల రవి గారు. సిద్ధుల రవణ, భోజనానికి 100% టోకెన్ ఉంటుంది. మీరు ఒక్కొక్క 100 మందికి ఒక్కొక్క టీం లీడర్ ఉంటాడు. అందులో ప్రతి 20 మందికి ఒక హెల్పర్ ఉంటాడు. ఆ హెల్పరు భోజనానికి ముందే మీకు టోకెన్ ఇష్యూ చేస్తాడు. ఆ ఇష్యూ చేస్తే ఆ క్యాటరింగ్ చేసేవాళ్ళు, ఆ ఫుడ్ వడ్డించే వాళ్ళు ఆ టోకెన్స్ కలెక్ట్ చేస్తారు. వాటిని కౌంట్ చేసే మనం మనీ పే చేస్తాము. టోకెన్స్ ఇస్తారు. అయితే ఆ టోకెన్కి డబ్బులు మీరు ఇవ్వాలి అని, ఏ పూటకా పూట డబ్బులు ఇవ్వాలనేది లేదు. ఒకటి, మనం పాల్గొనే వాళ్ళం తలా కొంత డబ్బు వేసుకుందాము. రెండోది, మన సంఘ సభ్యులు వాళ్ళ తోచిన సహాయాన్ని వాళ్ళు మనకు అందిస్తారు. అలాగే కొంతమంది సహాయకులను కూడా మనము వాళ్ళ సహాయం కూడా తీసుకుందాము. అంతేకాకుండా నా యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మన ఆలోచనలని మద్దతు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకు భారం కాకుండా, విద్యార్థులు వద్దు, నిరుద్యోగులు వద్దు, ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులు, సెల్ఫ్ ఎంప్లాయీస్, వాళ్ళు దాచుకున్న డబ్బులు లేదా సమాజం కోసం సహాయం చేసే వాళ్ళు, మనకు డబ్బులు ఇస్తే వృధా కావు అని అనుకునే వాళ్ళందరూ మనకు సహాయం చేస్తారు. ఆ డబ్బులతోనే ఈ భోజనాలు ఏర్పాటు చేసుకుందాం. కానీ టోకెన్ గ్యారంటీ, తప్పనిసరిగా ఐడి కార్డు ఉన్న వాళ్ళకే భోజనం పెడతారు, టోకెన్ తీసుకొని భోజనం పెడతారు. అయితే ఆ టోకెన్ని ఆ 20 మందికి ఒకరు చొప్పున, ఆ 100 మందికి ఒక మానిటరు, ఆ 1000 మందికి 10 మంది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే బయట నుంచి వచ్చేవాళ్ళు, దుబారాగా వచ్చేవాళ్ళు, లేదా ఇంకా వాళ్ళని మనం అవాయిడ్ చేసుకోవడం కోసం. ఓకే బాబాయ్. 33వ ప్రశ్న బాబాయ్. ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నారా బిడ్డ నీకు? 37 ప్రభు. మన సంఘం ఏ పార్టీకి అనుబంధం అని అడుగుతున్నారు పల్లవి గారు. ఏర్పుల పల్లెవా? ఏమో బాబాయ్, పల్లవి గారు. వాట్సాప్ లో పెట్టిన దగ్గర కొడుకు గుద్దాల దిమ్మని. బిడ్డ, ఈ ప్రశ్న నీది కాదు, ఎవరో అడుగుంటే నువ్వు అడుగుంటావు. మనము ఏ రాజకీయ పార్టీకి అనుబంధము కాదు, వ్యతిరేకము కాదు, దేనికి షాడో కాదు. మన వెనకాల ఏ పార్టీ ఉండి నడిపించదు. ఎందుకంటే మనము సైన్స్ చెప్తాము, మూఢనమ్మకాలు వద్దని చెప్తాము, అలాగే స్పష్టంగా నాస్తికత్వం చెప్తాము, దేవుని నమ్మని వాళ్ళమని చెప్తాం. కాబట్టి మనల్ని ఏ పార్టీ కూడా ఓన్ చేసుకోదు. అయితే ఆయా పరిస్థితుల రీత్యా ఆ పార్టీ మంచి చేస్తే మనం మంచిని అభినందించినప్పుడు మనల్ని ఆ పార్టీ వాళ్ళు అని అనుకుంటారు. ఏదైనా ఒక పార్టీ పొరపాటు చేస్తే దాన్ని ప్రశ్నించినప్పుడు ఈ పార్టీకి వీళ్ళు వ్యతిరేకులు అని అనుకుంటారు. కానీ ఈ సంఘాన్ని నడిపించే నాయకులకి, అలాగే క్రియాశీలక కార్యకర్తలకి ఏ పార్టీలోనూ సభ్యత్వము, నాయకత్వము ఉండదు. మన అభిమానులు, శ్రేయోభిలాషులు, లేదా ఆయా గ్రామ స్థాయి కార్యకర్తలు, మండల స్థాయి కార్యకర్తలు, సభ్యులు వివిధ పార్టీల్లో ఉంటారు. ఆయా పార్టీలో ఉన్న వాళ్ళు మనకు శ్రేయోభిలాషులుగా ఉంటారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆఖరికి ఆయా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా మనకు సింపథైజర్స్గా, నేను కూడా మీలాంటి భావాలే కానీ నేను పలానా పార్టీలో ఉన్నాను అంటారు. వాళ్ళు మనకు సభ్యులు, శ్రేయోభిలాషులు మాత్రమే. కానీ మన క్రియాశీలక సభ్యులు, నాయకులు, నడిపించేవారు ఏ పార్టీలో ఉండడానికి వీలు లేదు. మనది సాంస్కృతిక ఉద్యమము, నాన్ పొలిటికల్ సోషల్ ఆర్గనైజేషన్స్ మనవి. కాబట్టి మనకు అన్ని పార్టీల్లో ఉన్న మనలాంటి భావజాలం ఉన్న వాళ్ళు మన మిత్రులే. అయితే మెజారిటీగా ఏ పార్టీ రూలింగ్లో ఉంటుందో ఆ పార్టీని, వాళ్ళ బాధ్యతలను గుర్తు చేసే పోరాటాల్లో మనం ఉంటాం. కాబట్టి మనం ప్రజల పక్షం, ప్రతిపక్షం, మనం ఎప్పుడూ ప్రతిపక్షమే.
నేను వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీలోను ఓయూ బిడ్డగా ఉపన్యాసకుడిగా వెళ్ళాను కాబట్టి అలా ఇతను ఏదైనా పార్టీనా అని అనుమానిస్తూ ఉంటారు. మరి మొన్న వ్యతిరేకించాల్సి వచ్చినప్పుడు చాలా విషయాలు వ్యతిరేకించాము, ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ప్రశ్నించి పోరాడాము. ప్రభుత్వం డౌన్ డౌన్ అంటాం, లేదా ఈ ప్రభుత్వం నశించాలి అంటాం, సీఎం డౌన్ డౌన్ అంటాం, మంత్రి గారు రాజీనామా చేయాలంటాం, ఈ ఎమ్మెల్యే అసమర్థత నశించాలంటాం. ఇవన్నీ ప్రశ్నించే గొంతులు లేదా సామాజిక ఉద్యమకారుల నినాదాలు. కాబట్టి మనం ఒక పార్టీకి అనుబంధము కాదు, ఇంకో పార్టీకి వ్యతిరేకం కాదు. ఒక దశలో మనం ఎక్కువ బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ చెప్తాం కాబట్టి ఆ బీఎస్పీ పార్టీకి మనం ఎక్కువగా మన సేవలు బీఎస్పీ పార్టీకి అందుతూ ఉంటాయి, ఆర్పిఐ పార్టీకి అందుతూ ఉంటాయి, వీసీకే పార్టీకి అందుతూ ఉంటాయి. అలాగే దళిత్ శక్తి ప్రోగ్రాంలో మన సింపథైజర్స్ ఎక్కువగా ఉంటారు. మన ఆలోచనలకి దగ్గరగా ఉన్న ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలన్నీ వీళ్ళు మన బంధువులు, వీళ్ళు మన మిత్రులు అని భావిస్తారు. మనం కూడా ఆ మిత్రత్వాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఓకే బాబాయ్. 34వ ప్రశ్న బాబాయ్, భవిష్యత్తులో ఏదైనా పార్టీ పెట్టబోతున్నారా అని అడుగుతున్నారు హైదరాబాద్ నుండి వర్ణాసుర గారు. వర్ణాసురకు ఎమ్మెల్యే టికెట్ ఇద్దాము, ఈసారి ఎన్ని ఓట్లు వస్తాయో తెచ్చుకున్నాక మాట్లాడమన్నా. ఉన్న పార్టీలే గంగలు కలుతాయి, పేరు మోసిన పార్టీలే నామరూపాలు లేకుండా పోతున్నాయి. 10 ఏళ్ళు పాలించిన పార్టీకే ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది? తెలంగాణను సాధించి ఒక 10 ఏళ్ళు పరిపాలించిన ఇక్కడ ఒక టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఎంపీలు వచ్చారు? అలాగే జాతీయ స్థాయిలో 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు మోడీ గారు. తమిళనాడులో ఎంతమంది ఎంపీలను గెలుచుకున్నారు? అలాగే మాయావతి గారు మనందరికీ ఒక రాజ్యాధికార బాటను చూపించారు. ఉత్తరప్రదేశ్లో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు సాధించారు మాయావతి గారు? సారీ, క్షమించండి, నేను ఒక పార్టీని మెన్షన్ చేసి అడుగుతున్నాను కాదు. పార్టీ పెట్టినోళ్ళు, ఆ పార్టీ ఆశయాల కోసం పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఎన్నో పోరాటాలు చేసి హక్కులు సాధించినటువంటి అనేక ఉపశాఖలుండి కమిటీలు ఉన్నటువంటి ఎర్రజెండా సోదరులకి ఎన్ని సీట్లు గెలిపించారు ఆంధ్రప్రదేశ్లో? ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణలో ఒక్క కూనంనేని సాంబశివరావు గారు ఒక్కరు గెలిచారు, వారికి శుభాకాంక్షలు, అభినందనలు. మిగతా వాళ్ళు ఎందుకు గెలవలేదు? కాబట్టి రాజకీయాలు అనేవి ఓట్లతో ముడిపడి ఉంటాయి, సీట్లతో ముడిపడి ఉంటాయి. పోరాటాలు రాజకీయ కేంద్రంగా పోరాటాలు ఉంటాయి, సమాజం కేంద్రంగా, సాంస్కృతిక చైతన్యం కేంద్రంగా, భావాజాలం కేంద్రంగా, ప్రజలు కేంద్రంగా పోరాటాలు ఉంటాయి. కాబట్టి మనము ఓట్లు సాధించడం ద్వారా, సీట్లు సాధించడం ద్వారా, సీట్లతో ఓట్లతో రాజకీయాలు చేసి సమాజ మార్పు తీసుకురావాలనే మార్గంలో లేము. మనం ప్రజల్ని చైతన్యం చేసి, విజ్ఞానవంతులను చేసి, మనలాంటి వాళ్ళని కూడగట్టి, సమస్యల మీద పోరాడి, సమస్యల పరిష్కారం కోసం పాటుపడి, చట్టాల సాధన కోసం పోరాడి సమాజ పోరాటాలు చేస్తాం, ప్రజా రాజకీయాలు చేస్తాం. కాబట్టి ఇది సాంస్కృతిక పోరాటము, ఆర్థిక పోరాటము, సామాజిక పోరాటము, ప్రజా పోరాటంలో మనం ఒక భాగం. మనకంటే ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు, రేపు భవిష్యత్తులో మనకంటే గొప్పగా చేసే వాళ్ళు కూడా వస్తారు. మనం మాత్రం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం MNS అనే పేరుతో మూఢనమ్మకాల స్పెషలిస్టులుగా, వాటి నిర్మూలన ఎక్స్పర్ట్స్గా అన్ని ప్రజా సంఘాలకి, అన్ని రాజకీయ పార్టీలకి మనం ఒక రిసోర్స్ పర్సన్స్గా అందరికీ అందుబాటులో ఉందాం. అది ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా, ఏ పార్టీలోనైనా మనలాంటి వాళ్ళు ఉంటే మనకు కలుపుకుందాం. మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటే అది ఏ పార్టీ అయినా ప్రశ్నిస్తూ ముందుకు సాగుదాం. అలాగే మన సభ్యుల్లో, మన నాయకులు ఎవరైనా బాగా చైతన్యవంతులు అయిపోయి వాళ్ళ పాత్రలు గొప్పగా నిర్వర్తించి, అన్న, తమ్ముడు, నేను నా దగ్గర జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అవకాశాలు ఉన్నాయి పలానా పార్టీ నుంచి అంటే హ్యాపీగా వెళ్ళండి అన్న. వెళ్ళి ఆ ఊర్లో, ఇప్పుడు మా ఊర్లో 4 నాస్తికులం ఉంటాం, కానీ 2000 మంది ప్రజలు ఉంటారు. ఈ 4 నాస్తికుల్లో ఒకడు ఏదో ఒక పార్టీ నుంచి ఈ ఊరు సర్పంచ్ అవుతాడంటే 2000 మందికి నాయకుడు అవుతానంటే సంతోషమే కదా. కాబట్టి మన వాళ్ళు, మన సంఘంలో పనిచేసిన వాళ్ళు, చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, చేయబోయే వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ సమయాన్ని సమాజ చైతన్యాన్ని పంచి, ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో, ఆఖరికి ఎంపీనో, ఎమ్మెల్యేనో, ముఖ్యమంత్రులు అవుతానంటే కానీ మనం ఎందుకు కాదంటాం? కాకపోతే మతాన్ని ఆధారంగా ఉండేటువంటి పార్టీల్లో
లేదా అజ్ఞానాన్ని పెంచి పోషించే పార్టీల్లోకి వెళ్ళొద్దు అనే చైతన్యాన్ని మనతో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకు అవగాహన కలిగిస్తాం. ఓకే బాబాయ్. 35వ ప్రశ్న బాబాయ్. ఉదయం ఏ సమయంలో మీటింగ్ మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అని అడుగుతున్నారు నారాయణపేట జిల్లా నుండి బనికెన రాము గారు. ఓకే రాము అన్న, నువ్వైతే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్నావు, కంగ్రాచులేషన్స్. అయితే మీ ఆవిడని మీ పిల్లల్ని తీసుకొని మీరు చేసిన ప్రయాణాలన్నీ చూస్తూ ఉన్నాను. ఇది చాలామంది సభలకు వచ్చే వాళ్ళ ప్రశ్న, ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు అయిపోద్ది అని. ఎందుకంటే ఈ బాధ ఎందుకు వస్తుంది అంటే టూరిస్ట్ ప్లేస్లో పెట్టినప్పుడు ఎప్పుడు అయిపోద్ది, పోదాం, ఎప్పుడు స్టార్ట్ అయింది, అక్కడక్కడ చేసేద్దామని. అందుకే ఏదన్నా ఒక ఫామ్ హౌస్ లాంటిదో లేదా ఒక దూర ప్రాంతంలో ఉన్న ఒక గుడిసెల్లో నిర్వహించాలి. ఆడ ఏం చూడదగ్గ ప్రదేశాలు ఉండద్దు. అప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు మనతోనే ఉంటారు, చర్చలు, మేధో మదనము అన్నీ జరుగుతాయి. అక్కడ ఉన్న వాళ్ళని బేస్ చేసుకొని ఆనందం పొందుతారు. ఇట్లా టూరిస్ట్ ప్లేస్ అయితే ఈ ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇక్కడ నా సూచన, నా అభిప్రాయం ఏమిటంటే మొదటి రోజు 10 గంటలకు స్టార్ట్ అయ్యి మూడో రోజు 4-5 గంటలకు అయిపోద్ది అంతే. స్టార్టింగ్ ఉదయం 10 గంటలకు మొదటి రోజు రాత్రి 10-11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. రెండో రోజు ఉదయం 6-7 గంటలకే పిల్లలందరితో ర్యాలీ ఉంటే అదొక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. అది లేకపోతే పిల్లలకి యూత్కి ఒక డ్యాన్స్ కాంపిటీషను, లేదా పిల్లలకి రకరకాల స్పోర్ట్స్ నిర్వహిస్తాం. ఎర్లీ మార్నింగ్ అవర్స్, తర్వాత కల్చరల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, డప్పు కొట్టు నేర్చుకునేవారు నేర్చుకుంటూ ఉంటారు, పాటలు ప్రాక్టీస్ చేస్తారు, బృందాలుగా ఉండి ఆటలు ఆడుకుంటూ ఉంటారు, సర్కిల్గా ఏర్పడి టిఫిన్ చేసేటప్పుడు కూడా పొద్దుగా లేచి రెడీ అయిపోతుంటే ఒక 10 మంది ఒక సర్కిల్ అయిపోయి 20 మంది ఒక సర్కిల్ అయిపోయి పరిచయం చేసుకుంటూనే ఉంటారు. మీరు ఆడికి వచ్చేది 100 జిల్లాల్లో నుంచి వస్తున్నారు అన్న రాము అన్న. అలాగే 6 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి 10 మందిని 60 మందినైనా పరిచయం చేసుకోవా? 100 జిల్లాల్లో నుంచి ఒక్కొక్కరినైనా 100 మందిని పరిచయం చేసుకోవా? ఎప్పుడు స్టార్ట్ అయింది, వస్తా, కూర్చుంటా, వింటా, ఎప్పుడు అయిపోద్ది, వెళ్ళిపోతా, చూస్తా. నీ భార్య పిల్లలతో ఎలా ఉంటావు కదా. కాబట్టి ఒక 100 మంది 100 జిల్లాలలో పరిచయం చేసుకో, అదొక కాంపిటీషనే అనుకో. అలాగే 6 రాష్ట్రాల్లో పరిచయాలు చేసుకో, నువ్వు అప్పుడు వెళ్ళడానికి అడిగి పనికి వస్తుంది. ఫస్ట్ డే 10 గంటల నుంచి లాస్ట్ డే 4-5 గంటల దాకా ఉంటుంది. రాత్రి దాకా ముచ్చట్లు ఉంటాయి, 11-12 దాకా డ్యాన్సులు ఉంటాయి, పాటలు ఉంటాయి. మీరు మాతో ఉండేదే 2 రాత్రి సమయాలు, ఓకేనా? కాబట్టి మొదటి రోజు 10 గంటల దాకా చూసుకొని ఎంజాయ్ చేసుకొని రండి. మూడో రోజు 4 తర్వాత పోయి చూసుకొని ఎంజాయ్ చేసుకొని ట్రైన్ ఎక్కండి, లేదా ఒకరోజు అదనంగా ఉండండి. మీకు ఆ రోజు రాత్రి కూడా భోజనం పెడతాం, మరుసటి రోజు పొద్దున కూడా పెట్టమంటే పెడతాం. ముందు రోజు ఒకరోజు రండి, 6 ముందు రోజు మీకు హాయిగా టిఫిన్ పెడతాం, లంచ్ పెడతాం, డిన్నర్ పెడతాం, ఓకేనా? కాబట్టి ఈ సభల సమయంలో బయటికి పోయేస్తా అని మీ మైండ్ని డిస్కనెక్ట్ మాత్రం చేయొద్దని కోరుతున్నాను. ఏ మేరకన్నా అవకాశం ఉంటే ఒక పూట 2-3 గంటలు మిమ్మల్ని చూడడానికి వెళ్ళడానికి కూడా ఆడికి వచ్చాక మన సమయాన్ని బట్టి ఇస్తాం. ఓకే బాబాయ్. 36వ ప్రశ్న బాబాయ్. భోజన సమయం ఎప్పుడు? పిల్లలు, వృద్ధులు, షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా అని అడుగుతున్నారు శంకర్ లింగం గారు. ఓకే శంకర్ లింగం బాబాయ్, మొన్న నీ కాలుకు దెబ్బ తాకింది, వచ్చి చూడాలనుకున్నాను. ఈ పని ప్రయాణ ఏర్పాట్లలో చూడలేదు, సారీ. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? శంకర్ లింగం బాబాయ్ రిటైర్డ్ సింగరేణి కార్మికుడు. మీ వయసుకు తగ్గ ప్రశ్నే అడిగారు. ఇందాకే చెప్పాం కదా, 24 అవర్స్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. పొద్దున్న లేచినప్పుడే ఛాయ్ పెట్టేస్తారు. అలాగే టిఫిన్ రెడీ అయి ఉంటుంది. 1000 మంది కదా, ఒక్కో బ్యాచ్ రెడీ అయిపోయి పక్కకు పెడుతూనే ఉంటారు. తినేవాళ్ళు తింటూనే ఉంటారు, టోకెన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఐడి కార్డు ఉంటుంది కదా. సో పొద్దున్నే టిఫిన్ ఉంటుంది, 8-9 గంటల లోపు టీ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి ఫుడ్ రెడీగా ఉంటుంది. ఆ సమావేశం అరగంట అటు ఇటు జరగవచ్చు, అంటే వక్తలు ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉండొచ్చు, రకరకాల సందర్భాలు ఉంటాయి. 1 గంటకే కొంచెం పిల్లలు ఉన్నోళ్ళు అలా వచ్చి తినడము, షుగర్ పేషెంట్లు, పెద్ద వయసు వాళ్ళు, ఆకలి కాగలేని వాళ్ళు వచ్చి అలా తినేయచ్చు, కూర్చోవచ్చు. 1 గంటకే అందుబాటులో ఉంటుంది. 1 నుంచి 2:30-3 వరకు ఫుడ్ అందుబాటులో ఉంటుంది. 4 వేరు చోట్ల మనము కౌంటర్స్ పెడతాము. కాబట్టి ఎట్ ఏ టైం అందరికీ టకా వడ్డీయడం అయిపోతుంది. ఎవరి ప్లేటు వాళ్ళే తెచ్చుకుంటారు కాబట్టి చెత్త ఉండదు. ఒక్క మెతుకు కూడా అన్నం వదిలిపెట్టడానికి లేదు. అక్కడ ఒక డస్ట్బిన్ పెడతాం, అక్కడ ఒక కెమెరా పెడతాం. ఎవరు ఎంత అన్నాన్ని తీసి తినకుండా పడేస్తున్నారని. నువ్వు ఎంత అన్న తిను, కానీ 4 మెతుకులు కూడా పడేయద్దు,
అనవసరంగా ఏ కర్రీ వేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకొని టేస్ట్ చేసి ఉంటే మళ్ళీ వేసుకో, లేకపోతే నీకు నచ్చిందంతో తిని, కానీ పడేయడానికి లేదు. ఓకేనా? ఒక అరగంట నుంచి గంట సమయంలోనే అందరూ టక్కున తినడం అయిపోయి మళ్ళీ కనెక్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఏడాదికి ఒక్కసారి వస్తున్నాం మనం, వేరు వేరు రాష్ట్రాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం. కాబట్టి చక్కగా ఒక్క చోట ఉండడం మన లక్ష్యం. ఓకేనా? తింటూ గంటలు గంటలు గడపడం కాదు కదా. తినేటప్పుడు కూడా ముచ్చట్లు పెడతారు, కానీ భోజనానికి ఒక గంట విరామం ఇస్తాము, 1 గంట నుంచి 2 గంటల వరకు. కాకపోతే మనది 1:30 కావచ్చు మీటింగు, 2:30 దాకా బ్రేక్ ఇస్తాం కావచ్చు. ఇంకో అరగంట వెనక ముందు వాళ్ళకు సెట్ చేస్తాం. బయట నుంచి వచ్చే వాళ్ళకు నాట్ అలౌడ్, ఎందుకంటే గేట్లు క్లోజ్ చేసి తాళం వేస్తారు. మన బ్లాక్ షర్ట్ ఉండాలి, ట్యాగ్ ఉండాలి, మన వాళ్ళకు మాత్రమే భోజనం. ఓకేనా? మీరు షుగర్ పేషెంట్లు టైంకి రావచ్చు, మీకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది, సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు స్నాక్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అట్టిపండో, జామకాయనో, ఇంకేదైనా ఫ్రూట్సో, లేకపోతే మీకు పకోడియో, ఇంకేదైనా బిస్కెట్, చాయ్ బిస్కెట్ లాంటివి ఇస్తాం. మళ్ళీ సాయంత్రం 7-8 గంటల నుంచి 9-10 గంటల దాకా అందరికీ భోజనం ఉంటుంది. అలాగే కొంతమంది రాత్రి టీ తాగే అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రి కూడా టీ పెడతాం. టీ తాగాలనే వంకతో అలా బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో మీరు గడిపి ఆడ టీ తాగి కాసేపు ఎవరితో ముచ్చట్లు పెట్టి చికాకులు మనకొద్దు. వస్తే చాయ్ తాగండి, బిస్కెట్ తీసుకోండి, టిఫిన్ చేయండి, స్నాక్స్ తినండి, లంచ్ చేయండి, డిన్నర్ చేయండి, రెస్ట్ తీసుకోండి. ఇబ్బంది అవుతే పక్కన ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది, చూసుకుంటూ ఉండండి. ఆ పక్కన పిల్లలు ఆటలాడే ప్రోగ్రామ్ ఉంటుంది, అటు వెళ్ళిపోండి. ఈ సమావేశంలో ఉండండి. ఇంకంతే, మీ చుట్టూ ఒక బౌండరీ. ఇది మీకు వీడియో మీకు ముందే చెప్తున్నాను. అందుకే టైంకి భోజనం ఉంటుంది, రుచికరమైన భోజనం ఉంటుంది. చిటికే వేసి ఛాలెంజ్ చేయగలను, ఎందుకంటే ఇప్పటివరకు ఒక 10 ప్రోగ్రాంలు సక్సెస్ చేసిన అనుభవం. ఈ వీడియో చూసిన వాళ్ళలో, గతంలో మన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళలో ఫుడ్కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్గా రాయండి. ఓకే బాబాయ్, లాస్ట్ క్వశ్చన్ బాబాయ్. అమ్మయ్యా, మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వచ్చి వీడియో తీసుకొని పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు సాయి గారు. ఓకే సాయి, వికారాబాద్, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే చక్కగా రండి. మీరు కొడుముంజ రాజశేఖర్ కూడా ఇందాక ఫోన్ చేసిండు, చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మీరు మీ కెమెరాలు తెచ్చుకోండి, హాయిగా షూటింగ్ చేసుకోండి, వీడియోలు పెట్టండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, జరిగిన సభలను, ఆ వక్తల యొక్క సందేశాలను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ఆనందాలను, అనుభవాలను మీరు చక్కగా వీడియో తీసుకోండి, మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ తంబెనెల్స్ అడ్డదిడ్డంగా పెట్టి ఆ కార్యక్రమం మాట్లాడే వక్తలు ఆయా మతాలలో ఉన్న లోటుపాట్ల గురించి, గతంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడొచ్చు, చరిత్రలో జరిగిన అన్యాయం, దుర్మార్గాల గురించి మాట్లాడొచ్చు. దానిని హైలైట్ చేస్తూ, కట్ చేస్తూ, వైరల్ చేసి మన సంఘానికి చెడ్డ పేరు, ఆ వక్తకి చెడ్డ పేరు, లేదా సమాజంలో అలజడి సృష్టించే ఉద్దేశం ఉన్న వాళ్ళు రాకండి. ఓకేనా? అలాగే బయట మీడియాను అలో చేయట్లేదు కాబట్టి మన మీడియానే వస్తుంది. కాబట్టి ఏదైనా విఐపీలు, ముఖ్య అతిథులు ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు బయట వాళ్ళు వస్తారు, వీడియో తీసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. మన వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు రావచ్చు, మీ పేరు నమోదు చేసుకోండి. మీరు మన భవజాలం వాళ్ళైతే వెంటనే పేరు నమోదు చేసుకోండి. మీకైతే సపరేట్ రూములు కేటాయించము. కాకపోతే వీడియో తీసుకోవడానికి స్పేసు, పోడియము, మీ కెమెరాలకి భద్రత, మీకు కావాల్సిన ఫుడ్, మినిమం ఫెసిలిటీస్ అయితే ఇస్తాం. మన వాళ్ళు అందరు సెల్ ఫోన్లు ఉన్నాయి, యాపిల్ ఫోన్లు ఉన్నాయి, రకరకాల ఫోన్లు ఉన్నాయి. కాబట్టి మూలన్ని సెల్ఫీలు సోషల్ మీడియాలో, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లో అప్లోడ్ అవుతూనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఇంకా సుదూర ప్రాంతాల్లో వేరే ఛానళ్ళ వాళ్ళు ఆడికి రాలేని వాళ్ళు ఉన్నా, మనం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోని ఆడ మన లోగోతో పాటుగా మీ ఛానల్లో కూడా మీ లోగో కూడా పెట్టుకొని మీరు పోస్ట్ చేసుకోవడానికి అనుమతి ఇస్తాము. ఎందుకంటే ఇది సమాజానికి తెలిస్తే తప్పేం లేదు కదా. ఓకేనా? అయితే అక్కడ ఉన్న వాటిలో ఒక్కోసారి ఏమైనా ఎమోషన్స్ ఉంటే, చెడ్డ దృష్టితోటో దీన్ని ఏదో నాన్ సెన్స్ చేయాలనుకునే వాళ్ళకి నాట్ అలౌడ్. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. అమ్మయ్యా, అన్ని ప్రశ్నలు అయిపోయాయా? అయిపోయినాయి బాబాయ్. బహుశా ఈ ప్రశ్నలన్నీ రకరకాల సందర్భాల్లో మీకు వచ్చినాయి అయి ఉంటాయి. మీ ఏర్పాట్లు చేసుకోండి, ప్రయాణం ఏర్పాట్లు చేసుకోండి, అలాగే డబ్బులు పొదుపు చేసుకోండి, మానసికంగా ప్రిపేర్ అవ్వండి, మహిళల్ని కుటుంబ సభ్యులు తీసుకొని రండి, సలహాలు సూచనలు ఇవ్వండి, పనులు పంచుకోండి.
మరి 3000 మందికి ఫోన్ చేయడం పూర్తయింది. అయితే నాకు తెలిసిన ఇంకొక 7000 మంది ఉన్నారు మన సంఘ సింపథైజర్స్. మొత్తం 10,000 మందికి మనం సమాచారం ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి అందరికీ సమాచారం ఇవ్వాలి. కాబట్టి నేను ఒక 100 మందికి ఫోన్ చేస్తాను ఒకరోజు, ఈ ఆదివారం లేదా ఈ సెలవు ఖాళీగా ఉన్నాను అనేవాళ్ళు నాకు పర్సనల్గా వాట్సాప్లో కాంటాక్ట్ కండి. మీకు ఒక 100 మంది ఫోన్ నెంబర్లు ఇస్తాను. వాళ్ళకి మీరు ఫోన్ చేసి సభలకు సంబంధించి అడిగి మాట్లాడవచ్చు. ఓకేనా? మీలో చదువుకుంటూ వచ్చే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నాకు తెలియజేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మంచి మైండ్తో రండి. మీకు ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని, స్ఫూర్తిని నింపడానికి నేను, మన నిర్వహణ కమిటీ, మరీ ముఖ్యంగా మన సుజాత టీచర్ ఫౌండరు, అలాగే మన సమాచార కమిటీ, నిర్వహణ కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, అలాగే వైజాగ్ లోకల్ నిర్వహణ కమిటీ సిద్ధంగా ఉంది. మనకి అంబేద్కర్ భవన్ అన్ని రకాలుగా తోడ్పాటును అందించడానికి ఒక పెద్దన్న పాత్రలో మనందరినీ కలిపి ఒక గూడు అయి చారిత్రక సభలకి అది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుంది. మీ అందరి మెదళ్ళలో విశాఖపట్నం మహాసభలు ఎంతో ఉత్తేజాన్ని నింపుతాయని హామీ ఇస్తూ, మంచి భోజనం నా బాధ్యతని అందరూ చెద్దర్లతో, అలాగే వాటర్ బాటిల్తో, పళ్ళెం ప్లేట్, భోజనం చేసే ప్లేట్తో, పర్మనెంట్ ప్లేట్తో మీరు బ్లాక్ షర్ట్స్తో రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. వచ్చిన వాళ్ళు తప్పకుండా బీచ్ చూడొచ్చు, కైలాసగిరి చూడొచ్చు, అక్కడ ఉన్న తొట్లకొండ బుద్ధిస్ట్ కేంద్రం చూడొచ్చు, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్, అలా ఓ రోజంతా గడిపి మీరు ఆర్కే బీచ్, ఆ తర్వాత అరకు కూడా వెళ్ళి రావచ్చు. మీకు ఏ గైడెన్స్ కావాలన్నా అక్కడ 200 కుటుంబాలు మన సభ్యులు ఉన్నారు, వాళ్ళని మీకు అటాచ్ చేస్తాను. ఓకేనా? డబ్బులు వృధా చేసుకోవద్దు, బయట తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అలాగే మన కార్యక్రమానికి మీ తోచిన ఆర్థిక సహాయం తప్పకుండా అందించండి. విద్యార్థులు అందించిన అవసరం లేదు, నిరుద్యోగులు ఇవ్వనవసరం లేదు. అలా అని మీరు తప్పకుండా ఇవ్వండి అని అడుక్కునే ఆలోచన కూడా మనకు లేదు. ఉద్యమ నిర్వహణకి మీరు సపోర్ట్ చేస్తానంటే ఆయా నిర్వహణ కమిటీల నంబర్లు మీకు ఇస్తాను. ట్రైన్ రిజర్వేషన్ అతిథులకి ఒక 40 మందికి ఒక 80,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు అవే అవుతున్నాయి. తర్వాత బుక్కులకే దాదాపు 2-3 లక్షల రూపాయల ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఆ భవన్కి 2-3 లక్షలు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. భోజనానికి 1000 మందికి రోజుకు 2 లక్షల రూపాయల చొప్పున 6 లక్షల రూపాయలు భోజనానికి అయ్యే అవకాశం ఉంది. ఇంకా మనం జెండాలు, బ్యానర్లు, రకరకాల ఇంకా చాలా ఏర్పాట్లు ఉన్నాయి. సౌండ్ సిస్టము, అలాగే టెంట్ హౌస్ సామాగ్రి, బయట కూడా షేడ్ వేసుకునేటువంటి నీడ, చైర్లు ఆ హాల్లో లేవు, అవి కూడా బయట నుంచి తెప్పించుకోవాలని చెప్పారు. అలాగే గాయకులను స్పెషల్గా పిలిపిస్తున్నా. ఇంకా ఒకటి పండగ కదా ఇది, కాబట్టి మీ వంతుగా సహాయం చేయడం మర్చిపోవద్దు. పాల్గొనేవారు మీ పేరు, వయస్సు, వృత్తి, చిరునామాని, నేను పాల్గొంటున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నాను అనేది ముందే చక్కగా పెట్టండి. వచ్చే వాళ్ళ గ్రూప్లో మీ పేరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. దూర ప్రాంతాల వాళ్ళు రిజర్వేషన్ చేసుకొని టికెట్ పెట్టాలి. ఆ దగ్గర ప్రాంతాల వాళ్ళైతే ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, మీ డీటెయిల్స్ అన్నీ మాకు పెట్టాలని కోరుతూ, అతి త్వరలోనే విశాఖపట్నంలో మన ఆలోచనలకు అండగా నిలబడే ప్రజా సంఘాలతో ఒక సన్నాహక సమావేశం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మొత్తంతో అన్ని జిల్లాల వారితో ఒక సమావేశం, తెలంగాణ అన్ని జిల్లాల వారితో ప్రత్యక్షంగా కూర్చుండి హైదరాబాద్లో మాట్లాడుకోవడానికి ఒక సమావేశం పెడుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? గెట్ రెడీ. మరి దీనికి సంబంధించిన లోగో, బ్యానర్లు, వాట్సాప్లు అవన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాం. డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వకుండా మీరు వాటిని షేర్ చేస్తూ మీ భావాలని పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, అతిథులందరినీ కూడా కలుస్తున్నాము. వాళ్ళ వీడియోస్ కూడా, వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా మీకు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్. మరి సుజాత టీచర్ కూడా ఒకసారి పిలుద్దామా ప్లీజ్? సుజాత గారు, తాను స్కూల్కి వెళ్ళే టైం రెడీ అయిపోతూ ఉంది. అలాగే మాట్లాడుతూ ఇక్కడికి మధ్యలోకి రండి. కొంచెం డౌన్ అవ్వాలేమో, వాళ్ళకి ఒకసారి విష్ చేసి వెల్కమ్ చేసి ముగించేద్దాం. హాయ్, హలో అందరికి, గుడ్ మార్నింగ్. జై భీమ్, జై ఇన్సాన్. మన మహాసభల కోసం అన్ని ఏర్పాట్లు తయారైపోతున్నాయి కదా. సో అందుకని అందరూ మీ ఫ్యామిలీస్కి చెప్పి ఏమేమి కావాలో అవన్నీ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే ఒకసారి ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు మమ్మల్ని. మీ పిల్లలకి కానీ
లేడీస్కి కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీళ్ళు ఒకసారి వైజాగ్ కూడా వెళ్ళి వచ్చారు. అంతేకాకుండా మళ్ళొకసారి కూడా అక్కడ ఏర్పాట్ల కోసం వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు సౌకర్యవంతంగా అక్కడ 3 రోజులు గడిపేందుకు, తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నవి కూడా చూసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరం సంతోషంగా గెట్ టుగెదర్ అయ్యి ఈ జాతీయ మహాసభలని మనం సక్సెస్ చేద్దామని మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం. మరి మీ ఆదరాభిమానాలతో సుజాత, బైరి నరేష్ అండ్ MNS ఫ్యామిలీస్ అందరూ కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఫోన్ నంబర్కి వివరాలు పెట్టండి. బాయ్.